హలో ఫ్రెండ్స్, మైండ్ పవర్ పార్ట్ 2 సేతు విజ్ఞానం బుక్ కంటిన్యూ చేసుకుందాము. మనము సిక్స్త్ చాప్టర్ మీ ఎమోషన్స్ శక్తివంతమైనవి అనేది కంటిన్యూ చేస్తున్నాము. ద క్రియేటివ్ పవర్ టు ఫార్మ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఈస్ విత్ ఇన్ యూ నౌ అండ్ ఇట్ హ్యాస్ బీన్ సిన్స్ ద టైమ్ ఆఫ్ యువర్ బర్త్ అండ్ బిఫోర్. You are not at the mercy of the circumstances. You set the challenges to overcome, set goals to be reached, set up frameworks of experience through which your world develop, understand and fulfill certain abilities. వాస్తవ రూపంను చెందించే సృజనాత్మక శక్తి ఈ వర్తమానంలోనే మీ అంతరంగంలో ఇమిడి ఉంది. శక్తి మీ యొక్క పుట్టుక అంటే జన్మ నుంచి మరి అంతకు ముందు నుంచి అంతకు ముందు నుంచి అంటే గత జన్మల నుండి మీలోనే ఇమిడి ఉంటూనే ఉంది. పరిసరాలు, దేశాల మధ్య యుద్ధాలు, ప్రపంచ ఆర్థిక మాంద్యం, కరువు, కాటకాలు, ప్రకృతి ప్రళయాలు, పాండమిక్ డిసీజెస్ మొదలైన వాటి దయాదాక్షిణ్యాలపైన మీరు ఆధారపడలేదు. అధిగమిస్తాం అనే నమ్మకంలోనే సవాళ్లను ఎంచుకుంటున్నారు. సాధిస్తామనే నమ్మకంతోనే లక్ష్యాలను ఎంచుకుంటున్నారు. కొన్ని నిర్దేశిత చట్టాలలో అభివృద్ధి చెందడం, కొన్ని శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవటం, జీవితాన్ని ఆకలింపు చేసుకోవటం కోసం అనుభవాలను ఎంచుకుంటున్నారు. భౌతిక లక్ష్యాలు అంటే ఫిజికల్ గోల్స్ ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణకు అవసరమే. భౌతికత, ఆధ్యాత్మికత రెండు ఒకటే. సో మనకి ఈ బుక్ లో చెప్తున్నట్టే మనం ఏదైతే రియాలిటీ కావాలనుకుంటున్నామో దాన్ని మేనిఫెస్ట్ చేసుకోవడానికి అంతా మనలోనే ఉంది ఆ క్రియేటివ్ పవర్ అంతా. సో ఈ క్రియేటివ్ పవర్ లో మనకి ఈ జన్మలోనే కాదు, అంతకు ముందు జన్మల్లో కూడా ఏదైతే నేర్చుకున్నామో అదంతా మనలోనే ఉంది. మన చుట్టూ ఉన్న సర్కమ్స్టెన్సెస్ అన్ని మనం కావాలని ఎంచుకుని వస్తున్నాం ఇక్కడికి. ఎందుకు అంటే అవి వాటిని అధిగమించి వాటిని ఓవర్కమ్ అయిన తర్వాత మనం చాలా నేర్చుకుంటాం కదా ఏదైనా సిచ్యువేషన్లో ఉన్నప్పుడు. సో అదంతా నేర్చుకుందామని చెప్పి ఆ ఛాలెంజెస్ని తీసుకుని ఈ భూమి మీదకి వస్తున్నాము. ఈ భూమి మీద జరిగే ఫిజికల్ ఛాలెంజెస్, వాటి ద్వారా మనం నేర్చుకునే నాలెడ్జ్, మన స్పిరిచువల్ నాలెడ్జ్ ఆ రెండు కూడా ఒకటే. దీన్ని విడివిడిగా చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు. మీ మైండ్ పరిమితులను, నెగిటివ్ ఆలోచనలను, నెగిటివ్ ఫీలింగ్స్ని, నెగిటివ్ నమ్మకాలని ఎక్కువగా కలిగి ఉన్నప్పుడు అంతే లేని బాధకు, ఆతృతకు, నిరాశకు, నిస్పృహకు మిమ్మల్ని గురి చేస్తుంది. అంతేకాదు గర్వం, పొగరు, అసహనములను, ఈర్ష, ద్వేషాలను కూడా గురి చేస్తుంది. ఇవి లక్ష్య సాధనకు అవరోధం కలిగిస్తాయి. భద్రతా భావాన్ని లోనవుతారు. నా అధికారం ఇతరులను లాగేసుకుంటున్నారేమో, నేను ఈ ధనాన్ని, ఆస్తులను పోగొట్టుకుంటున్నానేమో, ఇతర మనుషులు నా చెప్పు చేతల్లో ఉంచకపోతే ఆధిపత్యం పోతుందేమో, ఇలాంటి రకరకాల మానసిక రుగ్మతలకు, వేదనకు గురవ్వటం సంభవిస్తుంది. సో మనలో నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనలో ఒక రకమైన అరిషట్ వర్గాలు వస్తాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అది ఎందుకు అంటే మనము ఏదైతే అనుకుంటున్నామో ఇది చేయాలి అని గోల్ పెట్టుకుంటున్నామో అటువంటి నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు వాటికి రెసిస్టెన్స్ అంటే మనం అటువైపు వెళ్ళటానికి రెసిస్ట్ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. ఈ అన్నింటి నెగిటివ్ ఎమోషన్స్ వల్ల అవరోధ మనస్తత్వం అంటే రెసిస్టివ్ మైండ్ సెట్ మరింత వృద్ధి చెందుతుంది. ఈ అవరోధం నుంచి బయటికి పంపేయాలి. ఇది చాలా సులభమైన ప్రక్రియ. దానిని బయటికి పంపేయకుండా నిర్లక్ష్యం చేస్తే అది మీకు గుదిబండగా మారిపోతుంది. జీవితంలో పురోగతి ఉండదు. చివరగా దారిద్ర్యం, అనారోగ్యం, దుఃఖం మీకు సంప్రాప్తిస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ అవరోధాన్ని ఒక సిట్టింగ్లో కనీసం 5 నిమిషాలు బయటకు ఈ అవరోధ మనస్తత్వాన్ని బయటకు పంపిస్తే ఎంతో కాలంగా మీకు కలిగి ఉంటున్న వైఫల్యం గురించి, వాటి అలవాట్ల గురించి బయటపడతారు. మీ పట్ల మీకు నమ్మకం ఏర్పడుతుంది. నేను లక్ష్యాలను సాధించగలను అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏళ్ల తరబడి బాధపడుతున్న బాధ నుండి విముక్తి కలుగుతుంది. బాధిత మనస్తత్వం నుండి బయటపడతారు. మనస్సులో అస్పష్టత, గందరగోళం అనేవి క్రమేపీ తొలగిపోతాయి.
సంపద, సమృద్ధికి ఆకర్షింపబడతాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. సో, మనకి లాస్ట్ సెషన్‌లో చదివినట్లు సో, మనలో ఉన్న నెగెటివ్ థాట్స్‌ని ఎలా తీసివేయాలి అని చెప్పి మెడిటేషన్‌లో 5 పాయింట్స్‌తో చెప్పారు కదా! సో, అలా చేస్తే కనుక అట్‌లీస్ట్ 5 మినిట్స్ ఎవ్రీడే చేస్తే కనుక మనలో ఉన్న ఈ నెగెటివ్ థాట్స్‌ని బయటికి తీసేయవచ్చు. సో, ఈ బయటికి తీసేయటం వల్ల అంటే ఒక రోజులో జరగదు. ఇది పీరియాడిక్ రోజుకి ఆహ్, ఆహ్, 2 టైమ్స్ చొప్పున ఫ్యూ వీక్స్ చేస్తూ ఉంటే కనుక ఆ నెగెటివ్ థాట్స్ నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పారు. సో, అలా అది నెగెటివ్ థాట్స్ మనలోంచి తీసేస్తే ఏమవుతుంది అంటే, మనలో ఉన్న విక్టిమ్ మైండ్ సెట్ అయితే ఏదైతే ఉందో, లేకపోతే ఎన్ని రోజుల నుంచో మనలో ఉన్న సఫరింగ్ అవన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి అని చెప్తున్నారు. సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అపసవ్య మానవ సంబంధాలు మొదలైనవి అల్పస్థాయి ఫ్రీక్వెన్సీ గల చైతన్య శక్తి అంటే లోవర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కాన్షియస్‌లో మీరు ఉంటున్నప్పుడు సంభవిస్తాయి. మీరు ఉన్నత స్థాయి ఫ్రీక్వెన్సీ గల చైతన్య శక్తిలోనికి మార్పును పొందవలసి ఉంది. ఎలా మార్పు చెందించుకుంటారు? ఆ మార్గాలు ఇవి. సో, మనకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినియి అంటే ఫైనాన్షియల్ కానీ, రిలేషనల్ కానీ, హెల్త్‌గా గానీ ఏమైనా వచ్చినియి అంటే మన థాట్స్ లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి అని. సో, ఆ లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉన్న మన థాట్స్‌ని హైయర్ ఫ్రీక్వెన్సీ కాన్షియస్‌లోకి ఎలా షిఫ్ట్ చేసుకోవాలి అని కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. నెగెటివ్ ఎమోషన్స్‌ని బయటికి పంపేయటం ఇది చాలా సమర్థవంతమైన పద్ధతి. మేఘాలు తొలగిపోతే సూర్యుడి వెలుతురు కల్పించినట్లుగా పాజిటివ్ ఎమోషన్స్ మీలో ప్రవేశిస్తాయి. ధ్యానం, స్వాధ్యాయనం మరియు సజ్జన సాంగత్యం అంటే మెడిటేషన్, స్పిరిచువల్ బుక్ రీడింగ్, మీటింగ్ విత్ స్పిరిచువల్ పీపుల్ అనేవి నెగెటివ్ ఎమోషన్స్‌ని బయటికి నెట్టేస్తాయి. ఆధ్యాత్మిక గ్రంథాలను విరివిగా చదవటం, ధ్యానం ఎక్కువగా చేయండి. ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల నుండి జ్ఞానం పొందండి. జ్ఞాన సముపార్జనలో మీకు వినయ విధేయతలు ఉండాలి. వినయ విధేయత లేని పక్షంలో ఆధ్యాత్మిక జ్ఞానం మీకు సిద్ధించదు. సో, మనకు ఇది ఆహ్, మనందరికీ తెలిసిందే గదా! మెడిటేషను ఆహ్, స స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము చేస్తే మనకి నెగెటివ్ థాట్స్ తగ్గి పాజిటివ్ థాట్స్‌లోకెళ్తాము. హైయర్ ఫ్రీక్వెన్సీలోకెళ్తాము అని. సో, ఇది ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులను అంటే సజ్జన సాంగత్యం చేస్తున్నప్పుడు మనము చాలా విధేయతతో ఉండాలి. సో, వినయము, విధేయత లేకుండా ఉంటే కనుక ఆ జ్ఞానం మనకు సిద్ధించదు అని. ఇది కొత్త పాయింట్ లాగా అనిపించింది. పాజిటివ్ ఎమోషన్స్‌ని పెంపొందించుకోవటం కోసం సాధన చేయండి. నెగెటివ్ ఎమోషన్స్ తొలగిపోతే ఆటోమేటిక్‌గా పాజిటివ్ ఎమోషన్స్‌లోనికి ప్రవేశించినప్పటికీ వాటిని మీలో స్థిరపరచుకోవటానికి సాధన అవసరం. సో, మేము ఇది కొంతమంది ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉన్నాం కదా! పాజిటివ్ ఎమోషన్స్ పెంచుకుంటూ మనం స్టార్టింగ్‌లో మెడిటేషన్‌తో హ్మ్, చేస్తూనో ఇలా సజ్జన సాంగత్యము, స్వాధ్యాయనం ద్వారా పెంచుకుంటున్నాం. కానీ నెగెటివ్ ఎమోషన్స్ తగ్గుతూ ఉన్నాయి. కానీ కొన్ని రోజుల్లో ఏదన్నా మనం ఎక్కడ వేరే చోట బిజీగా అయ్యి మెడిటేషన్‌లో వీటిలో టైమ్ స్పెండ్ చేయనప్పుడు మనలో ఏదైతే పాజిటివ్ ఎమోషన్స్ తెచ్చుకున్నామో, పెంచుకున్నామో దాన్ని మనం స్టేబుల్‌గా మనతో ఉంచుకోలేకపోతున్నాం. ఎందుకు రీజనింగ్ ఏంటి అంటే మనం ఇక్కడ టైమ్‌ని మళ్ళీ కంటిన్యూస్ చేయలేకపోవటం వల్ల. సో, దానికి ఏం చేయమంటున్నారు? వాటిని మీలో స్థిరపరచుకోవడానికి సాధన చాలా అవసరం అని చెప్తున్నారు. వినయం, విధేయత, కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్, నిబద్ధత, కమిట్మెంట్, శ్రద్ధ, సహనం మొదలగు ఉత్తమ లక్షణాలను అలవర్చుకోవటానికి సాధన అవసరమే. వజ్రంను సానపెట్టవలసిందే కదా! సో, మనకి ఏదైనా ఆహ్, పాజిటివ్ హైయర్ ఫ్రీక్వెన్సీ కావాలన్నా, పాజిటివ్ యాటిట్యూడ్ కావాలన్నా కూడా మనం కాన్స్టెంట్‌గా సాధన చేస్తూనే ఉండాలి. అంటే మెడిటేషన్, స్వాధ్యాయం అండ్ సజ్జన సాంగత్యం కాన్స్టెంట్‌గా ఎప్పుడు దాంతో చేస్తూనే ఉండాలి. అప్పుడే మనకి ఆహ్, కావాల్సిన పాజిటివ్ యాటిట్యూడ్స్ అన్నీ వస్తాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. 'సచిన్ టెండూల్కర్', 'పీటీ ఉష', 'పీవీ సింధు' మొదలగు వారు ప్రపంచ స్థాయి అంటే వరల్డ్ క్లాస్ క్రీడాకారులు అయ్యారంటే ఎంత సాధన చేసుంటారో అప్పుడప్పుడు పరిశీలన చేయండి. వారు ఎంత సాధన, కృషి చేసుంటారో కదా! సో, మనం ఎవరైనా
హైయర్ పీపుల్ నుంచి చూస్తూ ఉంటే వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళారు అంటే ఎంతగా కృషి చేసుంటారు, ఎంత కాన్స్టెంట్గా దాని వైపు వర్క్ చేసుంటారు. అలానే మనలో కూడా నెగిటివ్ థాట్స్ అన్ని పోయి మనం హైయర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలి అంటే మనకు కూడా కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ కావాలి అని చెప్తున్నారు. యువర్ కాన్షియస్నెస్ ఈజ్ ద కాజ్ ఆఫ్ యువర్ వరల్డ్. మీ యొక్క ప్రపంచానికి మీ జీవితంలో ప్రవేశించే సంఘటనలు, అనుభవాలు, వస్తువులు, మనుషులు, లక్ష్యాలు మొదలగునవి మీ యొక్క చైతన్య శక్తియే కారణము. చైతన్య శక్తి అంటే ఎనర్జీ ఫామ్ మీ యొక్క ఊహాశక్తికి అనుగుణంగా బాహ్య ప్రపంచంలోనికి రూపాంతరం చెందుతూ ఉంటుందని అనేక సార్లు చెప్పడం జరిగింది. మీరు కూడా అనేక పుస్తకాలలో వీడియోల ద్వారా చూస్తూనే ఉంటారు. సో మనకి ఏదైతే రియాలిటీ వస్తుందో అది మన కాన్షియస్లో మనము దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో, దేన్నైతే విజువలైజ్ చేసుకుంటున్నామో అదే మన రియాలిటీలోకి బయటకు వస్తుంది అని. కానీ చిత్రమైన విషయం ఏమిటంటే ఎరుక లేకపోవటం వల్ల ఎక్కువ కాలం బాధపడుతుండటం, లాంగ్ టైమ్ సఫరింగ్ వల్ల నెగటివ్ ఎమోషన్స్ని మీ సబ్ కాన్షియస్ మైండ్కి చేరవేస్తున్నారు. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో అదే అవుతున్నారు. నెగటివ్ ఎమోషన్స్లో ఏదైతే భయాందోళనలు అంటే ఫియర్స్ అండ్ టెన్షన్స్ని, యాంగ్జైటీని గురవుతున్నారో వాటిని వాస్తవ రూపం చెందించుకుంటున్నారు. సో మనము మన థాట్స్ మీద మనకి కనుక అవేర్నెస్ లేకపోవటం వల్ల మనలో ఏం జరుగుతుంది మన థాట్స్లో అనేది తెలియకపోవటం వల్ల మనలో ఏదైతే ఫియర్, యాంగ్జైటీ, టెన్షన్ అయితే ఉన్నాయో వాటిని మనం ఫిజికల్ రియాలిటీలోకి తీసుకొచ్చుకుంటున్నాము అని చెప్తున్నారు. Sit quietly and comfortably wherever you are, and close your eyes. Feel with all the five senses and taste it, smell it, see it, hear it, and touch it as though your goal is already accomplished. Sit quietly for 15 minutes. మీరు ఎక్కడ ఉంటే అక్కడ హాయిగా సుఖాసనంలో కూర్చోండి. కళ్ళు మూసుకోండి. మీ యొక్క పంచేంద్రియాలతో రుచి చూసి వాసన చూడండి, కళ్ళతో చూడండి, వినండి, స్పర్శతో ఆస్వాదించండి. మీరు ఎంచుకున్న లక్ష్యం ఈ వర్తమానంలోనే నెరవేరినట్లుగా ఊహించండి, భావన చెందండి. మనోచిత్రంతో అంటే ఫీలింగ్స్తో, విజువలైజేషన్స్తో, నిశ్చయ వాక్యాలు అంటే అఫర్మేషన్స్లో ఈ క్షణంలో స్ఫురిస్తే వాటిని ఉపయోగించండి. సో మనకి ఏదైతే కావాలని అనుకుంటామో, మనం మేనిఫెస్ట్ చేయాలనుకుంటామో, మనకి ఏదైతే గోల్ ఉందో దానిని ప్రస్తుత క్షణంలో మనం కళ్ళు మూసుకుని దాన్ని కంప్లీట్గా మనకు అది వచ్చేసినట్లుగా, దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా మన పంచేంద్రియాలతో కనుక దాన్ని విజువలైజ్ చేసుకునే దాన్ని కనుక ఆస్వాదిస్తున్నట్లుగా చేస్తే ఆటోమేటిక్గా ఆ అఫర్మేషన్స్ అది రియాలిటీలోకి తీసుకొస్తుంది అని చెప్తున్నారు. లక్ష్యం ఈ వర్తమానంలోనే నెరవేరినట్లుగా భావన చెందండి. ఒక్క 15 రోజులు ఈ అభ్యాసానికి కోసం కేటాయించండి. మీలోని చెత్త అంటే నెగటివ్ ఎమోషన్స్ అలానే ఉంటే మీరు అసమర్థులుగా, మీలోని చెత్తను ఏరి పారేసే సమర్థత కలిగిన వారుగా భావించడం జరుగుతుంది. సో మనకి ఏదైతే నెగటివ్ థాట్స్ ఉన్నాయో ఆ థాట్స్ అన్నిటిని కూడా తీసేయాలి అంటే ఇలా రోజు 15 మినిట్స్ చొప్పున కొన్ని రోజులు ఇలా ప్రాక్టీస్ చేస్తే మనలో ఉన్న నెగటివ్ ఎమోషన్స్ తగ్గుతాయి అని చెప్తున్నారు. మీరు అసమర్థులు లేదా సమర్థులుగా నిర్ణయించేది మీరే. మీ విశ్వాన్ని మిమ్మల్ని అసమర్థులుగా ఎంచడం లేదు. పాజిటివ్ ఎమోషన్స్ కలిగి ఉంటే మీరే సమర్థులు. ఆ పాజిటివ్ ఎమోషన్స్ను మీలో కలిగినది ఎవరు? మీరే. మీరే పూనుకోవాలి, మీరే కృషి సాధన చేయాలి. సో మనలో ఏదైనా నెగిటివ్ ఎమోషన్ ఉన్నా, పాజిటివ్ ఎమోషన్ ఉన్నా దానికి రీజన్ ఎవరు అంటే మనమే అని మనం చెప్తూనే ఉన్నారు కదా. సో మనలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని తీసేసి పాజిటివ్గా చేయాలి అంటే బయట ఎవరో చేయరు, దాని మీద కూడా మనమే వర్క్ చేయాలి అని చెప్తున్నారు. సో ఇలా రోజుకు ఒక 15 నిమిషాలు మనలో నెగిటివ్ ఎమోషన్స్ తీసేయాలి అన్నా, లేదా మనలో ఏదన్నా మేనిఫెస్ట్ చేసుకోవాలి అని గట్టిగా అనుకుంటున్నా, ఏదైనా సరే మనకి అది హెల్త్ రీజన్ అయినా, ఫైనాన్షియల్ రీజన్ అయినా, లేకపోతే రిలేషన్స్ అయినా, ఏదైనా మనం దాన్ని ఫిక్స్ చేసుకోవాలి అనుకున్నా, ఏదైనా గోల్ అచీవ్ చేయాలి అనుకున్నా, మనలో ఉన్న నెగిటివిటీని తీసేయాలి అనుకున్నా కూడా
ఒక 15 నిమిషాలు ప్రతిరోజు దాని మీద ప్రాక్టీస్ చేస్తే, మెడిటేషన్ చేస్తూ అది పోయినట్లుగా ఊహించుకొని, దాని మీద వర్క్ చేస్తే ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు భావాలు అంటే ఫీలింగ్స్, భావోద్వేగాలు, ఎమోషన్స్ కొంచెం ఎక్కువ తీవ్రత కలిగిన ఫీలింగ్స్. బ ఎమోషన్స్ అంటే ఏంటి అంటే సారీ ఎక్కువగా దానికి ఎక్కువ తీవ్రత ఉన్న ఫీలింగ్స్‌ని ఎమోషన్స్ అని లాస్ట్ క్లాస్‌లో కూడా చెప్పారు కదా! సో, గురించి కొంత సమాచారం ఇక్కడ చూద్దాం. సో, ఫీలింగ్స్ గురించి, ఎమోషన్స్ గురించి కొంచెం చెప్తున్నారిక్కడ. ఒక వ్యక్తి కోపంలో ఉన్నాడనుకోండి. కోపం అనేది ఒక భౌతిక వస్తువా? అది కంటికి కనిపిస్తుందా? ఈ కోపం అనేది దేహంలో ఎక్కడ ఉంటుంది? మెదడులో ఉంటుందా? గుండె భాగంలో ఉంటుందా? సో, యాక్చువల్లీ మన ఎమోషన్స్ ఎక్కడుంటున్నాయి? ఫీలింగ్స్ ఎక్కడుంటున్నాయి? దానికొక ఫిజికల్‌గా ఒక షేప్ ఉందా? అని చెప్పి క్వెషన్స్ అడుగుతున్నారనమాట. సో, ఆ కోపం అనేది ఫిజికల్ థింగు కాదు. అది కంటికి మన పంచేంద్రియాలతో చూడలేము, ఫీల్ అవ్వలేము. ఆహ్, అది ఏ పార్ట్ ఆఫ్ అవర్ బాడీలో ఉందో కూడా మనం చెప్పలేము. కోపం అనేది ఒక భౌతిక వస్తువు కాదు, కంటికి కనిపించదు. దేహంలో అల్పమైన ఫ్రీక్వెన్సీ అంటే లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉన్న శక్తి స్వరూపం. కోపం అనేది ఒక ఫీలింగ్, భావన. దానిని అలాగే వదిలేస్తే దేహానికి ఎంతో హాని చేసి ఒక వ్యాధి రూపంలో బయటపడుతుంది. జీవితంలో మరిన్ని సమస్యలను సృష్టిస్తుంది. మానవ సంబంధాలను దెబ్బతీస్తుంది. కుటుంబం మరి సంఘం గురించి వ్యతిరేక మరియు ఘర్షణ ఎదురవుతుంది. కొన్ని అద్భుతమైన జీవిత అవకాశాలను కోల్పోవటం జరుగుతుంది. ఇలా ఎన్నో సమస్యలను ఈ కోపం అనే ఎమోషన్ సృష్టిస్తుంది. సో, మనం ఇది కొంతమంది ఎక్స్‌పీరియన్స్ చేసుంటాము. లేకపోతే చూసే ఉంటాం కదా! సో, ఈ కోపం, యాంగర్ అనే దాని వల్ల మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో, ముందు మన హెల్త్ పాడైపోతుంది. కొంతమందికి రిలేషన్స్ పాడవుతూ ఉంటాయి. సో, దీనికి ఒక రూపం లేదు. ఒక ఆహ్, అది ఎక్కడుంటుందో మనం దాన్ని కంప్లీట్‌గా ఇలా ఉంటుందని ఏమీ చెప్పలేం దాని గురించి. కానీ అంత కంటికి కనపడని ఒక ఫీలింగు మన హెల్త్ మొత్తాన్ని, మన లైఫ్ మొత్తాన్ని స్పాయిల్ చేసేస్తుంది. సో, ఆహ్, ఆహ్, దాని మీద మనకి ఒక రకమైన హ్యాండిల్ కావాలి. అది లోవర్ ఫ్రీక్వెన్సీకి మనల్ని తీసుకెళ్ళిపోతుంది గదా! సో, మరి ఎక్కడుంది ఈ కోపం? దేహంలోనా? మనస్సులోనా? బుద్ధిలోనా? మెదడులోనా? గుండెలోనా? ఎక్కడుంది? ఇది మీ లోపల చైతన్య శక్తిలో ఉంది. మానవ ఇంటెలిజెన్స్‌లో అహం వల్ల ఈ కోపం వెలువడుతుంది. ఇది ఒక అల్పస్థాయి ఫ్రీక్వెన్సీ గల శక్తి. కోపం అనేది లోవర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అని చెప్తున్నారు. సో, ఇది మన బాడీలో ఎక్కడా లేదు. ఇది ఎక్కడుంది? మనలోనే చైతన్య శక్తిలో మన ఇగోలో. సో, ఇగో నుంచి వచ్చిందే ఈ కోపం, యాంగర్ అని చెప్పి చెప్తున్నారు. ఈ కోపం అనేది చేతికి దొరికే వస్తువా? వైద్యుల శాస్త్ర పరికరాలకు దొరుకుతుందా? ఇది ఎక్కడుందో తెలిస్తే న్యూరాలజిస్ట్‌కి చెందిన వైద్యులు ఆపరేషన్ చేసి తీసి పారేయొచ్చు కదా! ఈ కోపం వైద్యులకు ఆపరేషన్‌లో దొరికే పదార్థమా? సో, ఇదేమన్నా మన యాంగర్ అనేది కూడా ఒక బాడీ పార్ట్ అయితే, లేకపోతే బాడీలో ఒక ఆహ్, సిస్ట్ లాగా ఏమన్నా బిల్డ్ అవుతూ ఉంటే, దాన్ని ఆపరేషన్ చేసి సర్జన్స్ తీసేయొచ్చు కదా! అని కూడా చెప్తున్నారనమాట. కోపం అనేది పదార్థం కాదు. ఇది ఒక శక్తి, ఒక ఎనర్జీ. దీని ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉంటుంది. దీనిని మీ మస్తిష్కం నుండి ఏరిపారేయకపోతే మీ జీవితంలో ఎన్నో సమస్యలకు, అనార్థాలకు కారణం అవుతుంది. దీనిని మీ మైండ్ నుండి బయటికి పంపేయాలి. సో, ఇది కోపం అనేది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అరిషడ్ వర్గాలన్నీ కూడా అవన్నీ మనలో ఉన్న ఎనర్జీస్. అవి లోవర్ ఫ్రీక్వెన్సీని లోకి మనల్ని తీసుకెళ్తాయి. సో, ఈ అరిషడ్ వర్గాలు అన్నిటిలో కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే, మన ఇగో నుంచి క్రియేట్ అవుతాయి. మనలో ఉన్న ఇగో, అహం వల్ల ఈ ఈ కోపము, జలసీ, బాధ ఇవన్నీ కూడా అక్కడి నుంచే క్రియేట్ అవుతాయన్నమాట. ఇంతకు ముందే ఈ పుస్తకంలో ప్రస్తావించుకున్నట్లుగా దీనిని అంటే కోపాన్ని 4 విధాలుగా మేనేజ్ చేయవచ్చు. అవి మీలోనే అణచుకోవటం, వాటిని బాహ్యంగా ప్రకటన చేయటం, వాటి నుండి తప్పించుకోవటం. నాలుగోది వాటిని మీ మస్తిష్కం నుండి బయటికి పంపేయటం. ఇక్కడ 4 పద్ధతుల ద్వారా కోపాన్ని అంటే మరి నెగెటివ్ ఎమోషన్స్‌ని నియంత్రించటం చేస్తుంటారు. కానీ మొదటి 3
పద్ధతులు అనార్థాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. మొదటి 3 పద్ధతులు ఏమేంటి అంటే, మొదటిది మనలోనే అణచుకోవటం. రెండోది బయటికి వ్యక్తం చేయటం. మూడోది వాటి నుంచి తప్పించుకు తిరగటం. ఈ మూడిటి వల్ల ఏదో ఒక రకంగా ఇబ్బందులే వస్తాయి. నాలుగోది ఏంటి అంటే, దాన్ని మన మస్తిష్కం నుండి బయటికి పంపేయటం. మనలో నుంచి దాన్ని ప్రేమతో బయటికి పంపించటం. చాలా సులభమైన పద్ధతి, మంచి పద్ధతి అని చెప్తున్నారు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. అవమాన భారం అనేది మనస్సులో, అంటే అది అహం వలన ఏర్పడిన భావన మాత్రమే. దేహంలో ఇది ఎక్కడ దాగి ఉంటుంది? మెదడులో దాగి ఉందా? గుండె దగ్గర దాగి ఉందా? ఇది పదార్థ రూపంలో కనుక ఉంటే న్యూరో సర్జన్ ద్వారా వైద్యులు ఆపరేషన్ చేసి తొలగించవచ్చు కదా! ఈ భావాన్ని, అంటే అవమాన భారాన్ని అలాగే వదిలివేస్తే ఎన్నో సమస్యలకు, అనార్థాలకు, డిప్రెషన్‌కి, మరి ఇతర మానసిక రుగ్మతలకు దారితీసి మీ యొక్క పురోగతిని దెబ్బతీస్తుంది. ఇందాక కోపానికి ఇచ్చినట్టే ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి అవమాన భారం అంటే వాళ్ళు మనల్ని ఇన్సల్ట్ చేశారు అనే ఫీలింగ్ ఒకటుంటుంది కదా! సో, దాని గురించి కూడా సేమ్ అంతే చెప్తున్నారు. అది కూడా మన జస్ట్ ఎనర్జీ, లోవర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అని. సో, దీనికొక ఎగ్జాంపుల్ ఏమిచ్చారంటే, మహాభారతంలో ఇంద్రప్రస్థ నగరంలో రాజసూయ యాగం జరుగుతున్నప్పుడు మ్ మయసభలో దుర్యోధనుడు అవమాన భారాన్ని ఫీలవుతాడు. అది ఎన్ని సమస్యలకు, అనార్థాలకు దారితీసిందో మీకు తెలుసు కదా! అవమాన భారం అనే ఫీలింగ్ వల్ల మహాభారత యుద్ధం జరిగినది. సో, ద్రౌపది నవ్విందని చెప్పి దుర్యోధనుడు చాలా ఫీల్ అవుతాడు కదా! అక్కడి నుంచే మొత్తం అంతా పాండవులకి, కౌరవులకి ఒక రకమైన ఫైటింగ్స్ మొదలవుతాయి కదా! అదంతా దేని నుంచి స్టార్ట్ అయింది అంటే, ఆ ఇన్సల్ట్ నవ్వటం వలన నవ్వింది అనే ఒక ఫీలింగ్‌ని దుర్యోధనుడు క్యారీ చేయటం వల్ల, ఇద్దరిని ఇన్సల్ట్‌గా, నెగెటివ్ ఎమోషనల్‌గా క్యారీ చేయటం వల్ల జరిగింది అని చెప్తున్నారు. అవమాన భారం అనేది తక్కువ ఫ్రీక్వెన్సీ, అంటే లోవర్ ఫ్రీక్వెన్సీ గల ఎనర్జీ. దాని ప్రకంపన స్థాయిలు, అంటే వైబ్రేషన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. మీ భావాన్ని మీ మనోక్షేత్రం, అంటే మెంటల్ ఫీల్డ్ నుండి బయటికి పంపేయాల్సిన బాధ్యత మీ పైనే ఉంది. ఎవరో వచ్చి ఆ తక్కువ ఫ్రీక్వెన్సీ ఫీలింగ్స్‌ని మీ నుండి తీసివేసే బాధ్యత తీసుకోలేరు. మీరే పూనుకోవాలి. కావలసినంత సాధన చేయాలి. సో, అది కోపమైనా, ఇంకా ఇన్సల్ట్ అయినా, ఎనీ లో ఫ్రీక్వెన్సీలో వైబ్రేషన్ ఉన్న ఆ ఎనర్జీ మనలో ఉన్నప్పుడు దాన్ని ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని తీసేయలేరు. దాని మీద మనమే ప్రాక్టీస్ చేసి దాన్ని మన నుండి తీసివేయాలి అని చెప్తున్నారు. కూసంత సాధన కొండంత లాభం. సో, దీని సాధన కూడా ఎంతో కష్టమైనది కాదు. రోజుకొక 15 మినిట్స్ దాని మీద కాన్సంట్రేట్ చేసి, ఫోకస్ చేసి ఒక చేస్తే కనుక ఫ్యూ డేస్‌లో దాన్ని మన నుంచి తీసేయవచ్చు అని చెప్తున్నారు. ఆ నెగెటివ్ ఎమోషన్స్ మన నుంచి తీసేస్తే మనకి ఎంతో లాభం ఉంటుంది కదా! అదే ఒక సింపుల్ సెంటెన్స్‌లో చెప్పారు. "కూసంత సాధన కొండంత లాభం" అని. ఈ నెగెటివ్ ఫీలింగ్స్‌ని లేదా ఎమోషన్స్‌ని బయటికి పంపేస్తే ఎంతో రిలీఫ్‌ని అనుభవించడం గమనిస్తూనే ఉంటారు. ప్రయత్నం చేసి చూడండి. సో, మనలో ఎప్పుడైనా నెగెటివ్ ఎమోషన్స్ అనేవి వచ్చినప్పుడు, మనం దానికి అవేర్‌గా ఉన్నప్పుడు ఒక్కసారి దాన్ని తీసేయటానికి చూద్దాము. సో, యాక్చువల్లీ దీనిలో ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ మనం చదువుకున్నప్పుడు అనుకున్నాం కదా! ఏమన్నా ప్రాక్టీస్ చేస్తే చూద్దామని. సో, నేను కూడా అలానే నాకు ఆహ్, పార్షియాలిటీ మీద నేను లాస్ట్ టైమ్ మెడిటేషన్ చేశాను లాస్ట్ వీకు. అది యాక్చువల్లీ అది చేసిన తర్వాత పార్షియల్‌గా ఉంటున్నా, అంటే పక్షపాత బుద్ధి కొంతమంది మీద ఉంది అనేది నాకు కొంచెం అవేర్‌నెస్ ఉంది. సో, దానిని అలా ఉండను అని చెప్పి నా నుంచి ఫస్ట్ దాన్ని 5 స్టెప్స్ ప్రాసెస్ చెప్పారు కదా మెడిటేషన్‌లో. ఫస్ట్ ఏంటి అంటే, మనలో ఆ నెగెటివ్ థాట్, నెగెటివ్ ఫీలింగ్ ఉంది అనేది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. సెకండ్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. సెకండ్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది మనలో ఉన్నది అని. అదేంటంటే దాన్ని మనం ప్రేమించాలి. యాక్సెప్ట్ చేయటమే కాదు, నువ్వు నాలో ఉన్నందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే దాని మీద మనకు కోపమేమీ లేదు. నువ్వు నాలో ఉన్నావు అని యాక్సెప్ట్ చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను. సో, తర్వాతదేంటంటే మనలో నుంచి ప్రేమతోనే బయటికి తీసేస్తున్నాము. నీ ద్వారా నేను చాలా
ఎక్స్‌పీరియన్స్ తెలుసుకున్నాను. చాలా నేర్చుకున్నాను. ఇంకా నేను నిన్ను చాలా ప్రేమతో బయటకొదిలేస్తున్నాను అనేది ఫోర్త్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్ ఏంటి అంటే, మనలో ఇంకా అది లేదు. అది వదిలేసాం కాబట్టి, ఎప్పుడు మన ప్రెజెంట్‌లో మనకసలది లేదు. ఆ నెగెటివ్ ఏదైతే ఫ్రీక్వెన్సీ థాట్ ఉందో, అది మనలో లేదు అని చెప్పి కంప్లీట్‌గా ఫీల్ అవుతూ, ఈ క్షణంలో అది అది లేకపోతే మన లైఫ్ ఎలా ఉంటుంది? దాన్ని విజువలైజ్ చేసుకుంటూ, దాన్ని ఎంజాయ్ చేస్తూ, ఈ 5 స్టెప్స్‌లో కనుక అనుకుంటూ ప్రతిదాన్ని ఒక 2 మినిట్స్ చొప్పున అనుకుంటూ, ఈ 5 స్టెప్ ప్రాసెస్ చేస్తే ఆటోమేటిక్‌గా ఎంతో రిలీఫ్ ఉంది. ఆ తర్వాత ఫీలింగ్ అయితే నెక్స్ట్ ఇది చేసి 3, 4 డేస్ అయింది. ఇప్పటి వరకు అయితే మళ్ళీ నా థాట్స్ అటువైపు వెళ్ళలేదు. సో, కంటిన్యూ లాస్ట్ 2 టైమ్స్ చేశానది. మధ్యలో 1 డే గ్యాప్ ఇస్తా. సో, ఇలా కంటిన్యూ చేస్తే నేను అనుకోవటం అది కొన్ని రోజుల్లో కంప్లీట్‌గా నా థాట్స్‌లో నుంచి వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నాను. మీరు ఇంకెవరైనా ఏమన్నా అలాంటిదేమన్నా చేశారా? లేకపోతే చివరిలో షేర్ చేసుకుందాం. మరి ఆరోగ్య సమస్యలు ఒకసారి చూద్దాం. దేహానికి సంక్రమించే ఏ వ్యాధి అయినా సరే, మొదటిగా మనోక్షేత్రంలో అంటే మెంటల్ ఫీల్డ్ ఏర్పడి, ఆ తర్వాత దేహంలోనికి ప్రవేశిస్తుంది. వ్యాధిని మొదటిగా మనోక్షేత్రంలోనే నిర్మూలించాలి. ఈ పుస్తకంలో అధిక బరువు అంటే ఓవర్ వెయిట్ గురించి అక్కడక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. అధిక బరువు ఒబేసిటీ ఆర్ ఓవర్ వెయిట్ అనేది మనోక్షేత్రంలో అంటే మెంటల్ ఫీల్డ్‌లో చోటు చేసుకుంటుంది. దానిని అక్కడే చెరిపేయాలి. అక్కడే నిర్మూలనం చేయాలి. అప్పుడు చాలా ఆటోమేటిక్‌గా ఆ సమస్య నిర్మూలించబడుతుంది. సో, ఇంకొక నెగెటివ్ థాట్స్‌లో మనం ఇంకోటి చెప్పిందేంటంటే, దీన్ని ఫిజికల్‌గా చూసేదేంటి అంటే, మనం ఓవర్ వెయిట్ మీద చాలా మంది వర్క్ చేస్తూ ఉంటాం కదా! సో, దాన్ని కూడా ఏంటి అంటున్నాను, మన థాట్స్‌లో నుంచి, మెంటల్ ఫీల్డ్‌లో నుంచి ఫస్ట్ తీసేయాలి. సో, మనం మెంటల్ ఫీల్డ్‌లో కనుక దాన్ని ఇంకా క్యారీ చేస్తూ ఉంటే, ఈ ఓవర్ వెయిట్ అనే దాని నుంచి బయటికి రాలేము అని చెప్తున్నారు. దేహానికి సంక్రమించే ఏ వ్యాధులైనా సబ్‌కాన్షియస్ మైండ్‌లోనే మొదట నయం చేయాలి. ప్లసి ప్లసిబో అనే ప్రక్రియ ఈ మధ్య చాలా ప్రచారంలోనికి ఉంది. రోగికి మందును ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నామని చెప్పి మంచి నీరు నీ రోగికి దేహంలో పంపిస్తున్నప్పుడు వ్యాధులు నయమవుతున్నాయి. ఈ వ్యాధులకు కారణం తక్కువ ఫ్రీక్వెన్సీ గల ప్రకంపనలు అంటే లోవర్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ వల్ల ఎమోషన్స్ వల్లనే. సో, ఈ ప్లసిబో అనే ప్రాసెస్ ఏం చేస్తున్నారు అంటే మనకి ముందుగానే మనకి తగ్గిపోతుంది, ఆల్రెడీ తగ్గిపోయింది అనే ఒక ఫీలింగ్‌ని మనకి క్రియేట్ చేశారు. ఇది యాక్చువల్లీ మనకి ఇండియాలో ఒకప్పుడు డాక్టర్సు ఆహ్, చేసేవాళ్ళు కదా! సో, నేను మందిచ్చేసాను అని చెప్పేవాళ్ళు. దానికి ఒక వైటమినో లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ పెప్పర్‌మెంట్ పిల్లో ఏదైనా ఇచ్చి, సో, నీకు తగ్గిపోతుంది ఇది వేసుకో అని చెప్పేవాళ్ళు. లేకపోతే ఎస్పెషల్లీ పిల్లలకి ఆహ్, ఆహ్, స్టమక్ అప్‌సెట్ అయింది ఎగ్జామ్స్ ముందు అంటే, నీకు ఇదిగో మందిస్తున్నాను మొత్తం తగ్గిపోతుంది చక్కగా ఎగ్జామ్స్ ఎళ్ళు అనేవాళ్ళు. సో, చివరికి అంటే తర్వాత మనం పెద్దయిన తర్వాత తెలుసుకుంది ఏంటి అంటే, అది జస్ట్ ఏదో పిప్పర్‌మెంట్ పిల్లో దానివల్ల మనకేంటంటే సైకలాజికల్‌గా మనకి ఒక రకమైన ఆహ్, ఆహ్, సపోర్ట్ సిస్టమ్ అన్నమాట. అంటే మనకి ఏమీ పర్వాలేదు, మనకేమైనా పర్లేదు అని ఒక మన సైకలాజికల్‌గా హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేశారు వాళ్ళు. సో, దాన్ని ఈ మధ్య ఎక్కువగా ఇక్కడ కూడా ఇంజెక్షన్స్ ద్వారా వాటర్ పంపిస్తున్నా నిజంగానే మనకేదో ఇచ్చారు, మనకి హెల్త్‌లో ప్రాబ్లమ్స్ అన్నీ పోయినియి అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ కలిగిస్తున్నారు. మరొక ఉదాహరణ ఏంటి అంటే క్యాన్సర్‌ని తీసుకోండి. క్యాన్సర్ అనేది తొలుత మనోక్షేత్రంలో మీ యొక్క అల్పమైన ప్రకంపనలు కల ఎమోషన్స్ లేదా ఫీలింగ్స్ వల్ల ఏర్పడింది. అక్కడ మనోక్షేత్రంలో అంతరంగంలో ఏర్పడిన వ్యాధి ఈ దేహంలోనే సంక్రమించింది. దీనిని ఎక్కడ నిర్మూలించాలి? మనోక్షేత్రంలోనే వ్యాధిని నిర్మూలించాలి. సో, క్యాన్సర్ అనేది కూడా అందుకే వస్తుంది అంటున్నారు. ఎందుకు అంటే లోవర్ వైబ్రేషన్స్ ఎమోషన్స్ మనలో చాలా ఎక్కువగా క్యారీ చేయటం వల్ల, సో, అది చాలా రోజులు మనతో పాటు క్యారీ చేయటం వల్ల, దాన్ని బయటికి పంపించకుండా ఉండటం వల్ల ఆ నెగెటివ్ ఎమోషన్స్‌ని అది హెల్త్ ప్రాబ్లమ్‌గా క్యాన్సర్‌లాగా దాన్ని డిస్ట్రాయ్ చేయలేకపోవటం వల్ల అది అలా బయటకొస్తుంది అని చెప్తున్నారు. కానీ క్యాన్సర్ పట్ల అహం పరిధిలో చాలా అభిప్రాయాలను స్థిరపరచుకొని ఉంటారు. క్యాన్సర్ అనేది నయం కాని వ్యాధి. ఈ వ్యాధి ఒకసారి వస్తే చికిత్స తీసుకున్న ఉపయోగం ఉండదు. దీనికి
శాశ్వత పరిష్కారం మార్గంగా మందులు లేవు. ఈ వ్యాధి వచ్చిన వారు ఖచ్చితంగా చచ్చిపోతారు వంటి అభిప్రాయాల్ని ఫిక్స్ అయి ఉంటారు. యాజ్ హీ థింక్ సో ఈజ్ హీ. మీరు ఏది ఆలోచిస్తున్నారో అదే అవుతారు. యద్భావం తద్భవతి. ఈ టాపిక్‌ను ఇంకొక అధ్యాయంలో విస్తారంగా వివరించడం జరిగింది. ఈ మహాపరివాక్యం చెప్పినట్లుగా క్యాన్సర్ పట్ల ఏ అభిప్రాయాల్ని, నమ్మకాలను ఏర్పరచుకుంటారో వాటికి అనుగుణంగా వ్యాధితో బాధపడటమో లేదా వ్యాధిని నయం చేసుకోవటమో సంభవిస్తుంది. సో, మన మెడికల్ సిస్టమ్‌లో ప్రస్తుతం ఏం చెప్తున్నారు? క్యాన్సర్ అనేది వస్తే కనుక దానికి ఏమీ క్యూర్ లేదు. ఇంకా దాంతో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి లైఫ్ స్టైల్‌ని. అంతే అని చెప్తారు కదా! సో, దానికి కూడా ఏంటి అంటే మన థాట్స్‌లోనే మనం ఆ ఫిక్స్‌డ్ థాట్స్ ఉన్నాయి కాబట్టి అది ఇంక పోదు అనేది అది ఇంకా మనలో శరీరంలోంచి కూడా పోవట్లేదు హెల్త్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు. Forget about what has been said about the disease by your doctors or medical science. You can heal any disease with a new set of beliefs. మీ యొక్క వ్యాధి గురించి వైద్యశాస్త్రము మరియు డాక్టర్లు చెప్పే విషయాలను మర్చిపోండి. దేహానికి సంక్రమించిన ఎటువంటి వ్యాధినైనా సరే మీరు ఏర్పరచుకునే కొత్త నమ్మకాలతో నయం చేసుకోవచ్చు. వ్యాధి ఎందుకు నయం కాదు అనే టాపిక్‌పై ఇప్పటికే కొన్ని అభిప్రాయాల్ని ఫిక్స్ అయ్యి ఉంటారు. అవి ఆ అభిప్రాయాల ప్రకారమే దేహం ప్రతిస్పందిస్తుంది. సో, మనకి ఏదైతే థాట్స్ ఉన్నాయో, సో, ఆ హెల్త్ ప్రాబ్లమ్ ఇంక పోదు అనే థాట్ మనకి ఆహ్, చుట్టూ మన సొసైటీ వల్ల కానీ, మన బిలీఫ్ సిస్టమ్స్ వల్ల కానీ, అది మనకొక ఉంది కదా బిలీఫు. సో, దాని వల్లనే మనం మన థాట్స్ కూడా దాన్నే నమ్ముతున్నాయి కాబట్టి, మన ఫిజికల్ హెల్త్ కూడా అలానే ఉంటుంది అని చెప్తున్నారు. సమస్యలు అనే పదం నెగటివిటీని సూచిస్తుంది. కనుక సవాళ్ళు అంటే ఛాలెంజెస్‌గా వాటిని పరిగణించండి. ఒక సవాలు ఎదురైంది అంటే మీరు ఉన్నతంగా ఎదగటానికి, చైతన్య పరిణామం చెందటానికి మరో మెట్టు ఎక్కే అవకాశం లభించింది అని సంతోషపడండి. ఈ విశ్వంలో మీరు ఒంటరిగా లేరు. మీ అంతరంగంలోని చైతన్య శక్తి అంటే దైవ పదార్థం ఈ విశ్వం యొక్క సమాచారాన్ని, యూనివర్సల్ డేటాని సూక్ష్మ రూపంలో కలిగి ఉంటుంది. సో, ఇంతకుముందు లాస్ట్ పేజ్‌లో చదివినట్లుగానే అసలు ప్రాబ్లమ్ అనేది ఒక నెగెటివ్ థాట్స్, నెగటివిటీ ద్వారా వచ్చింది. సో, ఈ ప్రాబ్లమ్ అనేది ఒక ఛాలెంజ్‌గా తీసుకొని ఏ ప్రాబ్లమ్ అయినా సరే, అది హెల్త్ ప్రాబ్లమ్ అయినా సరే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏదైనా సరే, ఆ ప్రాబ్లమ్‌ని ప్రాబ్లమ్‌లా కాకుండా ఒక ఛాలెంజ్‌గా తీసుకొని, దాన్ని మనం ఓవర్‌కమ్ అవ్వగలము అనే ఒక రకమైన మనలో మన కాన్ఫిడెన్స్ కనుక బిల్డ్ చేసుకోగలిగితే, ఆటోమేటిక్‌గా ఆ ఛాలెంజ్‌ని మనం ఇంకొక నెక్స్ట్ లెవెల్‌కి ఎదగటానికి హెల్ప్ చేస్తుంది అనే నమ్మకంతో కనుక మనం ఉంటే, ఈ యూనివర్స్ మనకి అలానే హెల్ప్ చేస్తుంది అని. యూనివర్స్‌లో ఎవ్వరూ ఒంటరిగా లేము. ప్రతి ఒక్కళ్ళకి యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. మనం చేయాల్సింది ఏంటి అంటే, మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి, మనం ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండటమే అని చెప్తున్నారు. రియలైజ్ దట్ ఆన్ ఆల్ లెవెల్స్ యూ ఆర్ బయోలాజికల్లీ, సైకలాజికల్లీ, ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ కనెక్టెడ్ విత్ దట్ గ్రేట్ ఐడెంటిటీ దట్ ఈజ్ యువర్ ఓన్. అన్ని స్థాయిల్లోనూ జీవశక్తి సంబంధపరంగా, మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా మీలోని బ్రహ్మాండ పదార్థం అంటే బ్రహ్మ పదార్థంతో అనుసంధానింపబడి ఉన్నారని మీరు గ్రహించండి. మీలోనే దైవము, పరమాత్ముడు ఉన్నాడు. మీరు ఈ విశ్వంలో దిక్కులేని వారుగా ఉండడం లేదు. సో, మనం ఎప్పుడూ కూడా యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి ఉండాలి. యూనివర్స్ అంటే మన ఇన్నర్‌లోనే ఉంది. సో, దాంతో కనెక్ట్ అయ్యి ఎప్పుడూ ఉండాలి అని చెప్తున్నారు. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్. ద ప్రాబ్లమ్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ అబౌట్ ద ప్రాబ్లమ్. చాలా సింపుల్‌గా చెప్పారు. సమస్య అనేది సమస్యే కాదు. సమస్య పట్ల మీ దృక్పథం ఎలా ఉంటుందో అనేదే సమస్య. సో, ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఉంది అంటే దాన్ని మనం ఎలా చూస్తాము? అది ఒక ఛాలెంజ్‌గా తీసుకుంటున్నామా? ఒక నెగెటివ్ ప్రాబ్లమ్‌గా చూస్తున్నామా? సో, దాన్ని బట్టి దాని ఔట్‌కమ్ కూడా ఉంటుంది అని. సో, దాన్ని ఛాలెంజ్‌గా తీసుకుంటే దానికి ఆటోమేటిక్‌గా సొల్యూషన్ వెతుకుతాము. ఆ సొల్యూషన్ వెతకటంలో మనల్ని మనం ఆహ్, చాలా ఇంప్రూవ్ చేసుకుంటాము. నెక్స్ట్ దానిలో చాలా నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తాము. మన స్పిరిచువల్‌గాను, ఫిజికల్‌గాను కూడా ఎదుగుతాము. అదే దాన్ని ప్రాబ్లమ్‌గా, నెగెటివ్‌గా చూడడం మొదలుపెడితే,
అది మన ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతుంది మనల్ని అని. జాక్ స్పారో ఫ్రమ్ ద బుక్ పైరేట్స్ ఆఫ్ కరీబియన్. సమస్యను సమస్యగానే తీసుకుని కుంగిపోతున్నారా, లేదా దానిని ఒక సమస్యగా, సవాళ్లుగా తీసుకుని చైతన్య పరిణామ పరంగా, ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణ పరంగా మరో మెట్టును అధిరోహించేందుకు కల గొప్ప అవకాశంగా భావిస్తున్నారా అనే ప్రశ్న. మీలోనే బ్రహ్మ పదార్థం ఉంటున్నప్పుడు మరేమిటి సమస్య? సో మనం ప్రాబ్లమ్ ఎలా తీసుకుంటున్నాము అనేది ఈ బుక్లో కూడా అలానే చెప్పారంట. పైరేట్స్ ఆఫ్ కరేబియన్ అనే బుక్లో సేమ్ ఇదే కాన్సెప్ట్ కూడా ఉంది అని చెప్తున్నారు అనమాట. సో మనలోనే డివైన్ స్టఫ్ ఉన్నప్పుడు మనకి ఇంకెందుకు ఇబ్బంది అని క్వశ్చన్ చేస్తున్నారు. యూ మస్ట్ రియలైజ్ దట్ ఫిజికల్ రియాలిటీ స్ప్రింగ్స్ ఫ్రమ్ ద ఇమాజినేషన్స్. యువర్ ఇమాజినేషన్ ట్రాన్సెండ్స్ టైమ్ అండ్ స్పేస్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ యువర్ గ్రేటెస్ట్ టచ్ స్టోన్స్ టు యువర్ ఓన్ ఐడెంటిటీ. భౌతిక వాస్తవం అంటే లక్ష్యాలు, సంకల్పాలు వాస్తవ రూపం చెందడం, సమస్యలు పరిష్కరించడం వంటివి ఊహాశక్తి నుండి ఉద్భవిస్తున్నవే అని మీరు గ్రహించాలి. మీ యొక్క ఊహాశక్తి కాలం, దూరంకి అతీతంగా పనిచేస్తుంది. మీ యొక్క ఉనికిని చాటి చెప్పే గొప్ప గీటురాయిలో ఇది ఒక్కటి. ఊహాశక్తి చాలా గొప్పది, శక్తివంతమైనది. సో మనకి ఫిజికల్గా ఏమైనా జరగాలి అనుకుంటున్నామో ఇదంతా కూడా మన ఇమాజినేషన్లో నుంచే వస్తున్నాయి. సో మన ఇమాజినేషన్కి మనం ఎక్కడ ఉన్నాము, ఏ ప్లేస్లో ఉన్నాము, ఏ టైంలో ఉన్నాము, దేనికి కూడా సంబంధం లేదు ఇవన్నీ. సో వాటితో సంబంధం లేకుండా మనకి ఎప్పుడు ఏ క్షణాన్ని ఏదైతే కావాలని అనుకుంటామో దాని మీద మన ఇన్నర్తో కనెక్ట్ అయ్యి అది జరిగిపోయినట్లుగా విజువలైజ్ చేసుకుని ఇమాజిన్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఫిజికల్ రియాలిటీలోకి వచ్చి తీరుతుంది అని. ఈ ఎమోషన్స్ అల్పస్థాయి ప్రకంపనలు కలిగి ఉంటే నెగిటివ్ ఎమోషన్స్ అని, ఉన్నత ప్రకంపనలు అంటే హయ్యర్ వైబ్రేషన్స్లో ఉంటే పాజిటివ్ ఎమోషన్స్ కానీ వర్గీకరించుకుంటాం. నెగిటివ్ ఎమోషన్స్ బాధ అంటే సఫరింగ్, బాధిత మనస్తత్వం అంటే విక్టిమ్ మైండ్ సెట్, నిరాశ, నిస్పృహలు, భయాందోళనలు, ఫియర్స్ అండ్ టెన్షన్స్, ఆతృత, యాంగ్జైటీ, నిస్సహాయత, హెల్ప్లెస్నెస్, దుఃఖం, బాధ మొదలైనవి జీవితంలో సంభవిస్తాయని చాలాసార్లు ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. సో లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు, లోవర్ వైబ్రేషన్స్లో ఉన్నప్పుడు వాటిని నెగిటివ్ ఎమోషన్స్ అంటున్నాము. హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు పాజిటివ్ ఎమోషన్స్లో ఉంటున్నాము. సో నెగిటివ్ ఎమోషన్స్లో ఉన్నప్పుడు ఏంటంటే మనలో ఒక రకమైన విక్టిమ్ మైండ్ సెట్ వస్తుంది, హెల్ప్లెస్నెస్ వస్తుంది, సఫరింగ్ వస్తుంది. సో దాన్ని హయ్యర్ వైబ్రేషన్స్లోకి మార్చుకోవాలి మనము అని చెప్తున్నారు. ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ని బయటికి పంపేయాలి, ఏరి పారేయాలి. ఇంట్లో ఎప్పటికప్పుడు చెత్తను ఊడ్చేస్తున్న మాదిరిగా మైండ్ నుండి వీటిని బయటికి పంపేయాలి. ఇవి అజ్ఞానపు పొరలు. అజ్ఞానపు పొరలు తొలగించుకుంటూ పోతే జ్ఞానం వెలుతురు వైపు ప్రయాణిస్తాము. సో ఈ ఇది భలే కనెక్ట్ కూడా చేశారు. మనము రోజువారీ ఇంట్లో కిచెన్లో పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కర్లేని వస్తువులను తీసేస్తూ కావాల్సినవి చేసుకుంటూ ఉంటాం కదా. అలానే మైండ్లో కూడా మనకి ఏదైతే అక్కర్లేనివి లోవర్ ఫ్రీక్వెన్సీలో ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని తీసేస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా మనకి పాజిటివ్ వైపు వెళ్తూ ఉంటాము అని చెప్తున్నారు. యూ కేమ్ హియర్ టు విజిట్ ఫర్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఇయర్స్ అండ్ దెన్ యూ ఆర్ గోయింగ్ టు లివ్. How can you live all stressed out over everything? Do not do it. If anything causes disturbance inside of you, it means it hits the false part of you that you built in order to control your own definition of reality. కొన్ని సంవత్సరాలు, మహా అయితే 100-150 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించడానికి, చైతన్య పరిణామం చెందటానికి జన్మ తీసుకున్నారు. అంత మాత్రం దానికి ఒత్తిడితో కూడిన జీవితం జీవించడం ఎందుకు? అలా చేయకండి. కేర్ అబౌట్ హౌ యూ ఫీల్. ద యూనివర్స్ విల్ క్రియేట్ ఫర్ యూ. ఫీలింగ్స్ లేదా ఎమోషన్స్ పట్ల శ్రద్ధ చూపండి. వాటికి అనుగుణంగా విశ్వం సృష్టిస్తుంది. మీరు ఏ ఫీలింగ్స్ని కలిగి ఉంటున్నారు అనేది
ముఖ్యం. సబ్కాన్షియస్ మైండ్కి మీ యొక్క లక్ష్యాలను, సంకల్పాలను, ఆకాంక్షలను ఎలా చేరవేస్తారు? ఫీలింగ్స్, ఎమోషన్స్, విజువలైజేషన్స్, ఎఫర్మేషన్స్, బిలీఫ్స్ ద్వారా ఈ పద్ధతుల్ని రూపంలో చేరవేస్తారు. సో మనకి ఏం చెప్తున్నారు? సో మనం ఇక్కడ అందరికీ తెలిసిందే కదా, ఈ భూమి మీద కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండటానికి వస్తున్నాము. ఆ తర్వాత మళ్ళీ మన కాన్షియస్నెస్ని ఎవాల్వ్ చేసుకోవటం కోసం మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాము అని చెప్పి, ఈ కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్న కొన్ని రోజులు ఎందుకు మనకి యాంగ్జైటీ, మనకి భయం, బాధ ఎందుకు? చక్కగా హ్యాపీగా ఉండండి. సో కేర్ అబౌట్ యువర్ ఫీలింగ్స్. మన థాట్స్లో ఫీలింగ్స్ నుంచి, ఎమోషన్స్ నుంచి కాస్త దాని మీద అవేర్గా ఉండండి అని చెప్పి చెప్తున్నారు. సో ఇవాళ ఇక్కడితో ఆపుతాము. మళ్ళీ రేపు దీన్నే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఈ చాప్టర్ ఇంకా కొంచెం నెక్స్ట్ ఎక్సర్సైజ్ కూడా ఉంది.